ప్రస్తుత వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు టీటీడీ ప్రధాన అర్చకులు. తాజాగా నామాలపై వివాదం ముసురుకుంది. అయితే తనకు వచ్చిన నోటీసులపై న్యాయపరంగానే సమాధానం చెబుతానంటున్నారు. 45 ఏళ్లుగా తనపై రాని విమర్శలు ఇప్పుడే వస్తున్నాయని ఎదురు ప్రశ్నించారు. ఎవరో కావాలనే తనపై కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రమణ దీక్షితులతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. టీటీడీలో వివాదాల పరంపర కొనసాగుతుంది. మొన్నటికి మొన్న స్వామివారి ఆలయంలోకి తన మనవడితో ప్రవేశించాడని చెప్పి అధికారులు నోటీసు ఇవ్వగా ఇవాల్టి రోజున శ్రీవారి నామాలకు సంబంధించి ఆకృతులు మార్చేశారని జిఎంగార్లు టీటీడీకి సంబంధించి తమ నిరసన వ్యక్తం చేశారు. స్వామివారి తోమాల సేవలో పాల్గొనబోమంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనిపై స్పందించడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, మీపై గత వారం రోజులుగా చూస్తుంటే ఆరోపణల పర్వం కొనసాగుతుంది. మొన్నటికి మొన్న ఒక నోటీస్ జారీ చేయగా ఇవాల్టి రోజున స్వామివారి నామాల ఆకృతిని మార్చివేశారన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీకు స్పందన ఏంటి? నేను 45 ఏళ్ళుగా స్వామివారి కైంకర్యం చేస్తున్నాను. నేను కైంకర్యం చేయడం ప్రారంభించినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. ఈ 45 ఏళ్లుగా రాని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళకి నా కైంకర్య విధానాలు అసలు ఎవరికి తెలీదు. 45 ఏళ్లుగా నన్ను ఎవరు తప్పుపట్టలేదు, అందరూ ప్రశంసించారు. భక్తుల్లో కానీ బయట కానీ నాకు మంచి పేరుంది, స్వామివారి కైంకర్యాలు బాగా నిర్వర్తిస్తానని. అది ఇప్పుడు ఎందుకు ఆ విమర్శ వచ్చిందో నాకు తెలీదు. దీని వెనక ఎవరున్నారో నాకు తెలీదు. ఇది స్వామివారికే వదిలేస్తున్నాను. ఆలయ ప్రధాన అర్చకులంటే రమణ దీక్షితులే అన్నప్పటి భావన ఉంది. ఆ విధంగా పూజా కైంకర్యాలుగా నిర్వహిస్తున్నటువంటి మీపై ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? చాలా బాధగానే ఉంటుంది. ఎందుకంటే మనస్ఫూర్తిగా స్వామివారి కైంకర్యాలు చేసే ఒక అర్చకుడికి ఆలయ సిబ్బంది ఇచ్చే ఇదొక బహుమానంగానే తలుస్తాను. శాస్త్ర ప్రకారంగా కూడా ఒక అర్చకుడిని విమర్శించడము, నిందించడము, హింసించడము ఒక మహాపచారం కిందకే వస్తుంది. ఆలయంలోకి మనవణ్ణి తీసుకువెళ్లారంటూ కూడా సంజాయిషి కోరడం, అసలు ఆ ఘటనకు సంబంధించి తీసుకువెళ్ళొచ్చా, తీసుకువెళ్ళకూడదా? దాంట్లో ఉన్నటువంటి అర్థాలు ఏంటి? శ్రీవారి దేవాలయంలో కైంకర్యం చేసే 4 వైఖానస అర్చక కుటుంబాలకు వంశపారంపర్యంగా కైంకర్యం చేసే ప్రభుత్వం చట్టబద్ధంగానే ఇచ్చేసింది. దాని నేపథ్యంలోనే మా మనవడిని లోపలికి తీసుకెళ్ళాను. అర్చకత్వం చేయడానికి కాదు, అర్చకత్వం నేర్చుకోవడానికి. అది ఎన్నో శతాబ్దాలుగా జరుగుతున్నది. నేను చిన్నప్పటి నుంచి 5-6 ఏళ్ల వయసు నుంచి కూడా స్వామివారి దేవాలయానికి వస్తూ పోతూ ఉండేవాడిని. అన్ని ఉత్సవాల్లో, వాహన సేవల్లో కూడా పాల్గొన్న, తెప్పోత్సవాల్లో కూడా నేను కూర్చున్నాను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే. కాబట్టి ఇది కొత్త ఏమీ కాదు. ఆ అబ్బాయికి ఉపనయనమైంది, బ్రహ్మోపదేశం అయింది, స్వామివారి కైంకర్యాలు చేసే అర్హత ఉంది. యు ఆకారానికి మార్చేశారన్నటువంటిది జిఎంగార్ల ఆరోపణ. ఎన్నో శతాబ్దాలుగా మీరు స్వామివారికి అభిషేక సేవ నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇటువంటి కైంకర్యాలు నిర్వహిస్తున్నప్పుడు దానికి సంబంధించి ఎలా ఫీల్ అయ్యారు? అసలు నామం ఏ షేప్లో ఉంది, ఎలా పెట్టారు? 45 ఏళ్లుగా ఈరోజు పెట్టినట్లే నామాలు అలంకారం చేస్తున్నాను స్వామివారికి. ఇందులో ఏ మార్పు లేదు. ఈ 45 ఏళ్లుగా లేని విమర్శ ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ విమర్శలు చేసిన మనుషులు సుమారు ఒక 4-5 ఏళ్లుగా మాత్రమే దేవాలయంలో ఉన్నారు, అంతకుముందు లేరు. నేను 45 ఏళ్లుగా స్వామివారి కైంకర్యం చేస్తున్నాను, స్వామివారికి అలంకారం చేస్తున్నాను, తిరువణగాపు సమర్పణ చేస్తున్నాను. కాబట్టి నా అనుభవం ముందు వీరు చాలా చిన్నవాళ్ళు. అటువంటి విమర్శలు చేయగలిగిన స్థాయి కూడా లేదు. కాబట్టి ఇది ఒక ఈర్ష్యా ద్వేషాలకు లోబడి ఎవరో చిన్న స్థాయి వాళ్ళు చేసిన ఒక ఆరోపణలుగానే నేను అనుకుంటాను. దీనికి ఆధారాలు ఏం లేవు. స్వామి, మీకు మొదటిగా ఇచ్చినటువంటి నోటీసులో 3 రోజుల్లో సంజాయిషి కోరారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు మీరు ఏ విధంగా స్పందించారు? అసలు సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుందా? టీటీడీతో ఏ విధంగా తెలుసుకోబోతున్నారు? అది న్యాయపరంగా ఆలోచిస్తున్నాము. దాని మీద ఏం చేయాలనేది తర్వాత ఇంకా నిర్ణయించుకోలేదు. టీటీడీ ఇచ్చినటువంటి నోటీస్పై న్యాయపరంగానే సమాధానం చెబుతానంటూ కూడా ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ.